దానం ఫిరాయింపు అంశంలో ఏలేటి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్యాచ్ చేయాలని ఏలేటి పిటిషన్ వేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. స్పీకర్ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏప్రిల్ 16 వరకు కోర్టు వాయిదా వేసింది. దానం ఫిరాయింపు అంశంలో ఏలేటి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్యాష్ చేయాలని ఏలేటి పిటిషన్ వేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. స్పీకర్ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏప్రిల్ 16కు కోర్టు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా అమర్ అందిస్తారు. అమర్, లవణ్య, తెలంగాణ హైకోర్టులో ఇవాళ దానం నాగేందర్ ఫిరాయింపు ఎమ్మెల్యే కావడంతో అతనికి సంబంధించినటువంటి గతంలో స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ను ఎల్ఏటి బీజేపీ ఎల్పీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఇవాళ విచారణకు వచ్చింది. గత 3 రోజుల క్రితం బీజేపీ ఎల్పీ నేత పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ ప్రతివాదులైనటువంటి స్పీకర్ ట్రిబ్యునల్ తో పాటు దానం నాగేందర్లకు నోటీసులు కూడా హైకోర్టు అందజేసింది. అయితే పార్టీ మారిన వ్యవహారానికి సంబంధించి తీర్పును వెంటనే కొట్టివేయాలంటూ కూడా మహేశ్వర్ రెడ్డి న్యాయవాది బలంగా వాదించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేశారనేది మహేశ్వర్ రెడ్డి న్యాయవాది సుదీర్ఘమైన బలమైన వాదనలు అయితే వినిపించారు. అయితే ఇతర పార్టీలకు సంబంధించిన నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలని కూడా పిటిషనర్ న్యాయవాది కూడా కోరిన నేపథ్యంలో కర్ణాటకతో పాటు బీహార్ రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను కూడా అటు పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు ఏదో వినిపించారు. ఈ స్పీకర్ తరపున వాదించినందుకు ఇప్పటికే ఏజీ సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఎలా వాదిస్తారంటూ కూడా హైకోర్టు దీనికి సంబంధించి ప్రశ్నించిన నేపథ్యం అయితే ఉంది. సీనియర్ న్యాయవాదిగా హాజరవుతారని కూడా సుదర్శన్ రెడ్డి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ప్రతివాదులకు కూడా నోటీసులు అయితే జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16 కూడా హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి. ఈ స్పీకర్ ట్రిబ్యునల్ తో పాటు దానం నాగేందర్లు ఇద్దరు ఎటువంటి రెస్పాండ్ అవుతారు? ప్రతివాదులుగా నోటీసులు వెళ్ళాయి కాబట్టి ఇద్దరు వకాలత్ మళ్ళీ పెట్టుకొని దీనికి సంబంధించి నోటీసులకు సంబంధించి ఒక కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.